అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా సోదరీమణులారా, మీరు కూడా మాతో ఈ ఉమ్రా ప్రయాణంలో రావాలనుకుంటున్నారా? అయితే తయారైపోండి. ఇన్షాల్లా అక్టోబర్ 5వ తారీఖు ఈ ఉమ్రా ప్రయాణం ఖర్చులు 79,500 రూపాయలు. ఈ 79,500 రూపాయల్లోనే ఉమ్రా యొక్క వీసా ఖర్చులు, ఫ్లైట్ టికెట్ల యొక్క ఖర్చులు, మక్కా మరియు మదీనాలో మన యొక్క హోటల్ యొక్క ఖర్చులు, అక్కడ మనం తినే ఆహారం యొక్క ఖర్చులు, అక్కడ లోకల్ గా మనం పూర్తి ప్రదేశాలు ఏవైతే చూడటానికి వెళ్తామో వాటి ఖర్చులు కూడా ఈ 79,500 రూపాయల్లోనే. మీలో ఎవరైనా మాతో ఈ ఉమ్రాలో రావాలనుకుంటున్నారా? అయితే మరెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ని ఇప్పుడే కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే పుణ్యకార్యంలో ఆలస్యం చేయకూడదు. జజాకుముల్లాహు ఖైరా. मंजूर अल्हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नु'मिनु बिहि व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि इब्बन तीसे मंसूर तीसे व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अअमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिलहु फला हादिय लहु ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا ومولانا محمد عبده ورسوله أما بعد وقال الله تعالى في مقام الآخر فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين صدق الله العظيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي اللهم صل على محمد كما تحب وترضى. అల్లాహ్ తబారక తఆలా యొక్క దయ, ఆయన యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక ఆ అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరినీ కూడా వేరు వేరు ప్రదేశాల నుంచి, వేరు వేరు ఊర్ల నుంచి మనందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచాడు. ఇందులో మీ గొప్పతనం నా గొప్పతనం ఏం లేదు, మీ తెలివితేటలు నా తెలివితేటలు ఏం లేవు, మీ ఆలోచన నా ఆలోచన ఏం లేదు. ఇదంతా కూడా అల్లాహ్ యొక్క గొప్ప వరం, గొప్ప అనుగ్రహం మనల్ని ఇక్కడికి రప్పించడం. ఎందుకంటే ఈ రోజున ఏదైనా ఒక సభకి వెళ్ళాలంటే దానికి ఏదైనా పెద్ద కారణం ఉండాలి. ఏంటా కారణం? ఎవరైనా పెద్ద రాజకీయ నాయకుడైనా వచ్చి ఉండాలి, లేదా ఏదైనా పెద్ద ధనవంతుని యొక్క కూతురు పెళ్ళైనా అయి ఉండాలి. అప్పుడే మన వాళ్ళు కదులుతారు. అంటే అందరినీ కాదు, కొద్దిమందిని అంటున్నాను నేను. అంటే కారణాలు ఇలా ఉండాలి. మీరు నేను ఇక్కడ ఎవరో రాజకీయ నాయకుడు వస్తాడని చెప్పి విని రాలేదు, మీరు నేను ఇక్కడ ఎవరో ధనవంతుడు కూతురి పెళ్ళి అవుతుందని మనం విని రాలేదు. కేవలం ఒకే ఒక్క ప్రేమతో వచ్చాము. అది ఏంటంటే అల్లాహ్ యొక్క మాటలు అవుతున్నాయి, ధార్మిక సభ జరుగుతుంది, అల్లాహ్ యొక్క గొప్పతనం చెప్తారు, వినాలి అని చెప్పేసి మనందరం కూడా వచ్చాం. సోదరులారా పెద్దలారా, మనందరం కూడా ఇక్కడికి వచ్చాం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బయాన్ల గురించి మీకు తెలియనే ఉంది. ప్రొద్దున్న నాకంటే ముందు మన ఇబ్రాహీం మాట్లాడినట్టున్నాడు, అంతకంటే ముందు మన మొయినుద్దీన్ మాట్లాడాడు, తర్వాత ఇప్పుడు మాట్లాడాడు కదా అబ్బాయి మన్సూర్, హఫీజ్ మన్సూర్, ఈ అబ్బాయి మాట్లాడాడు, తర్వాత నేను, తర్వాత సాదిక్ భాయ్. అసలు ఇదేమన్నా ప్రసంగాల యొక్క పోటీ అంటే పోటీ కాదు. మరి ఎందుకు ఇలా పెట్టారు, ఎంతమందిని ఎందుకు ఎట్టేశారు మీరు అని చెప్పంటే, ఉదాహరణకి ఎవరి మాట ఎప్పుడు ఎవరి హృదయం మీద ఎలా తగులుతుందో ఎవరికి తెలియదు. ఏంటి? ఎవరి మాట ఎప్పుడు ఎవరి హృదయం మీద ఎలా తగులుతుందో ఎవరికి తెలియదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషి ఒక మాట అంటాడు, గురుగారు మీరు అల్లా దయ వల్ల బయాన్లు చాలా బాగా చేస్తారండి, కానీ మీరు చేసే ఒక్క పని బాగుంటలేదండి గురుగారు అంటాడు. ఏంట్రా అది అని చెప్పంటే, ఏం లేదండి గురుగారు, మీరు డ్రెస్ వేస్తున్నారు కదా, కొద్దిగా మంచిది వేయండి, ఎందుకంటే మీరు చెప్తుంది అల్లాహ్ యొక్క గొప్పతనం కదా, చూసే వాళ్ళు కొద్దిగా హుందాతనంగా ఉంటారని చెప్పి ఒక మనిషి మామూలు మనిషి అంటాడు. పెద్ద ప్రసంగికుడు కాదు, పెద్ద ఏదో కాదైనా. కానీ ఆ మాట మన లైఫ్లో ఎంత చేంజ్ తీసుకొస్తుందంటే, ఎంత మార్పు తీసుకొస్తుందంటే, అవును ఆయన చెప్పింది మంచి మాటే కదా, ఆయన చెప్పిన మాట మనం వింటే మనకే లాభం కదా అని చెప్పి
మన జీవితం యొక్క పూర్తి విధానం మారిపోద్ది. ఇంటికాడ వ్యాపారంలో మామూలుగా ఉన్నప్పుడు ఎలాంటి బట్టలు వేసుకున్నా, ఇక్కడ ఈయన చెప్పాడు కదా ఒక మాట, ఆ మాట మన మైండ్ లో పడి ఎంత ప్రభావం చూపుతుందంటే మన జీవితానికే ఒక ఆదర్శం అయిపోద్ది ఆయన మాట. అందుకోసమే బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ధార్మిక ప్రసంగాలు చేసేవాళ్ళు మేము పెద్ద వస్తాదులు అని ఫీల్ అవ్వకూడదు, నేను చెప్తేనే అందరికీ అర్థమవుతుంది అస్సలు ఫీల్ అవ్వకూడదు. ఇది చాలా పెద్ద మైనస్. నేను చెప్తే అర్థమవుద్ది అందరికీ, నేను చెప్తే అందరికీ ఎక్కుద్ది, లేదు లేదు, నేను అన్ననా ఖతం అయిపోయింది. అక్కడ 38 ఏళ్ళు పోయి నాకు 18 ఏళ్ళు వచ్చేదాకా ఇస్లాం అంటే తెలియలేదు, షరియత్ అంటే తెలీదు, మత్తయి సువార్త, లోకా సువార్త, యోహాన్ సువార్త ఇది తెలుసు. 18 ఏళ్ళు అందులోనే ఉండిపోయాం. ఆ తర్వాత ఇస్లాం గురించి తెలుసుకున్నాం అల్లాదే వల్ల. 20 ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు, అంటే 38 ఏళ్ళు వయసు. పర్వాలేదు, 38 ఏళ్ళు వయసు. అయితే ఈ 18 ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా. అంతకుముందు దీని లేదా, ప్రసంగం చేసేవాళ్ళు లేరా, చెప్పేవాళ్ళు లేరా, జీవితాల్లో ఇస్లాం లేదా? ఉంది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కొద్దిమంది అంటుంటారు మనతోటి, అప్పుడు మీరు చెప్తే బాగుంటది, సాదిక్ భాయ్ మీరు చెప్తే బాగుంటది. ఇక్కడ మనం ఏం చేయాలంటే వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. ఎలా నీ దయ లేకపోతే నేను పుణ్యకార్యం చేయలేను, నీ అనుగ్రహం లేకపోతే నేను పాపం నుంచి రక్షించబడలేను. నేనేమి వస్తాదని కాదు. మిన్ నుత్ఫా మిన్ మనీయి యుమ్నా థుమ్మ కాన అలకతన్ ఫఖలక ఫసవ్వా. ఎలా ఒక నీటి బిందువుని, ఒక వీర్య బిందువుని అల్లా నువ్వు నన్ను ఈ రకంగా నిలబెట్టావు. నువ్వు నన్ను గర్వం నుంచి రక్షించు, నన్ను నేను గొప్పోడు అనుకునే ఫీలింగ్ నుంచి రక్షించు, నేను ఉత్తముడు అనుకునే ఫీలింగ్ నుంచి రక్షించు. ఎందుకంటే ఇప్పుడు సర్వసాధారణంగా సమాజంలో ఎక్కువగా పెరిగిపోతున్న వ్యాధి ఏదైనా ఉందంటే నేను పుణ్యాత్ముడు అనే గర్వంతో కూడిన వ్యాధి. అల్లా మనందరినీ రక్షించుగాక. ఏంటండి, నేను పుణ్యాత్ముణ్ణి అని గర్వముతో కూడుకున్న వ్యాధి ఒకటి వచ్చేసింది మనలో. ఇప్పుడు టోపీ పెట్టుకున్నోడికి టోపీ లేనోడు అంటే సులకన, గడ్డం పెద్దది పెట్టుకున్నోడికి గడ్డం లేనోడు అంటే సులకన, పెద్ద జుబ్బా వేసుకున్నోడికి జుబ్బా వేయలేనోడు అంటే సులకన, బురకా వేసుకునే ఆడవాడికి బురకా లేనావిడంటే సులకన, చున్నీ వేసుకునే ఆడవాడికి చున్నీ వేసుకోలేని ఆడవాడంటే సులకన. ఈ చులకన భావంతో చూసి వాళ్ళు స్వర్గంకి వెళ్ళిపోతారేమో, ఈ చులకన భావంతో చూసిన వాళ్ళు నరకంకి వెళ్ళిపోతారని భయం వేస్తుంది. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఉత్తములు గొప్పోళ్ళు మన మాట అలా దిగిపోద్ది, పొడి చేస్తుంది అంటారో ఎన్నో అంటారు, చెప్పేవాళ్ళు చెప్తారు, ఏదో పొగుడుతారు. ఆ పొగడతలకి మనం పొంగామా, అయిపోయామే. హదీసులు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటి? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పొగిడితే వారిని మట్టితో కొట్టండి అన్నారు, లేదా నీ నోట్లో మట్టి పడా అని చెప్పండి. హదీస్ ఇది. ఎందుకని? పొగిడేవాడు నిన్ను నాశనం చేస్తాడయ్యా అని చెప్పాను. ఎవరైనా లోపాలు చెప్పేవాళ్ళు ఉన్నారు మనకి. ఈ రోజున లోపాలు చెప్తే తట్టుకోలేం మనం. అదే చాలా బాధ వచ్చేస్తుంది నాకు. నేను ఏదైనా ఒప్పుకుంటాను కానీ మన్సూర్ నువ్వు అలా చెప్పకూడదు అంటాం. అబ్బా నువ్వేమన్నా ఫరిస్తావా? మనము మనుషులమే కదా, లోపాలు ఉంటాయి కదా. హదీసులు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటి? ఒక ముస్లిం తోటి ముస్లింకి అద్దం లాంటి వాడు. ఏమిటంట పండు? ఎవరు? ఒక ముస్లిం తోటి ముస్లింకి అద్దం లాంటి వాడు. అద్దం దగ్గర నిలబడినప్పుడు మంచి కూడా కనబడుతుంది, చెడు కూడా కనబడుతుంది. కానీ చెడుని యాక్సెప్ట్ చేసేటువంటి గుణం మనలో అంతమైపోయింది. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు. ఉమర్ బిన్ ఖత్తాబ్ ఎవరైనా? ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మామగారు. హజరత్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు ప్రవక్త వారి మామగారు. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ప్రవక్త వారి మామగారు. హజరత్ ఉస్మాన్ బిన్ అలీ రదియల్లాహు అన్హు ప్రవక్త గారి అల్లుడు గారు. హజరత్ అలీ బిన్ అబూ తాలిబ్ రదియల్లాహు అన్హు గారు ప్రవక్త గారి యొక్క అల్లుడు గారు. అబూబకర్ ఉమర్ రదియల్లాహు అన్హు మామగారులు, ఉస్మాన్ అలీ అల్లుళ్ళు. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు కోసం ప్రవక్త గారు ఏం చెప్పారు? నా తర్వాత ఎవరు ప్రవక్తలు రారు, ఒకవేళ అల్లాహ్ ఎవరికైనా ప్రవక్త పదవి ఇస్తే ఉమర్ బిన్ ఖత్తాబ్కి ఇస్తారు అన్నారు. అలాంటి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఒక సందర్భంలో ఏమంటారంటే, ప్రజలారా మీలో ఎవరైనా నా లోపాన్ని గనక చూపిస్తే, నాలో ఉన్న పొరపాట్లు చూపిస్తే నేను వారి కోసం దువా చేస్తాను, అల్లాహ్ వారి పాపాలు క్షమించుగాక అని చెప్పన్నారు హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు.
ఈ రోజున ఎవరో చిన్న మనిషి మనకి లోపం చెప్పాడు, బాయ్ మీరు ఇలా మాట్లాడతారు, ఇలా మాట్లాడకూడదు అంటే మాకు చెప్పేంత అయిపోయావా? మరి మనం ముఫ్తీలు, మనం డబల్ ముఫ్తీలు కదా. మరి మనం 15 ఏళ్ళు చదివేసుకున్నాం, మదర్సాలకు వెళ్ళి దొల్లేసాం మదర్సాల్లో. చెప్పకూడదు, చెప్తే అసలు ఒప్పుకోం, చచ్చిపోతాం. ఇగో ఫీలింగ్ వచ్చేస్తుంది లోపల, అసలు ఒప్పుకోం. సైతాన్ కూడా ఆ రోజు ఒప్పుకోరా. ఏంటి సజ్దా చెయ్యయ్యా బాబు అంటే, లేదు నేనేమో అగ్నితో పుట్టానల్లా, మనిషి ఏమో మట్టితో పుట్టాడల్లా, నేను చేయడం ఏంటి? ఇగో హట్ అయిపోయింది అడిగి. తర్వాత మాడిపోయిన రొట్టె అయిపోయాడు. ఇగో హట్ అయిపోయింది అడిగి, మాడిపోయిన రొట్టె అయిపోయాడు. సోదరులారా, పెద్దలారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పొరపాట్లు ఎవరైనా మనకి చెప్తే వాటిని మనం స్వాగతించాలి, వాటిని అంగీకరించాలి, వాటిని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోవడం అనేసి కొంతమంది టార్గెట్ ఎట్టేస్తారు. టార్గెట్ వీడు చెప్తాడా నాకు, ఆడి ఎన్ని ఉన్నాయి చెప్పమంటారా? చెప్పుకో, ఎవరికి నష్టం? ఇది బాగా అయితే ఇమాములకి బాగా జరుగుద్ది. మా నసీబ్ ఏంటో కానీ మా ఫకీర్ భాయ్కి తెలుసు బాగా, ఎందుకంటే 13 ఏళ్ళు వాళ్ళ ఏరియాలో ఉన్నాను కదా. అలాగే నబీ యొక్క విధానం ఏంటంటే, కొద్దిమంది చేసిన తప్పులను రహస్యంగా చెబుతూ ఉండేవారు, కొన్ని సందర్భాలలో సమూహంగా చెబుతూ ఉండేవారు. ఉదాహరణ చెప్తాం. మేము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ శిష్యుల్లో ఎవరిదైనా పొరపాట్లు చూశారనుకోండి, వాటిని సవరించేవారు. ఇలా కాదు ఇలా చెయ్యండి, ఇలా కాదు ఇలా ఉండండి, ఇలా కాదు ఇలా నడవండి అని చెప్పి. సమాజంలో ఎక్కువ తప్పు జరుగుతుంది అనుకోండి, ఇక్కడికి ఎక్కి చెప్పేవారు. ఇక్కడికి ఎక్కి, ప్రజలారా మీలో కొందరు ఇలా ఉన్నారు, వారు ధార్మిక విషయాలు నేర్చుకుంటున్నారు కానీ తమ పొరుగు వారికి నేర్పడం లేదు అని చెప్పి ప్రవక్త వారు చెప్పేవారు. ఇప్పుడు ఎవరో మన ఏరియాలో తప్పు పని చేస్తున్నారు ఇస్లాంకి విరుద్ధంగా, ఏదో ఇమాం ఇక్కడ చెప్పాడు, ఇంకా మొదలవుద్ది అక్కడ మొత్తం కమిటీలో. ఆయన ఎందుకు చెప్పాలి, ఎందుకు అనాలండి? అయినా ఏదో సామెత ఉంటుంది కదా, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నాడు అన్నట్టు. సామ్నే కర్మ బై కొంచెం ఎదరకు వచ్చేయండి, మీరు ఇంకా ఎదరకు వచ్చేయండి. అంటే కొద్దిగా వెనకాతల మన వాళ్ళు నిలబడ్డారు పాపం, బయట కూడా ఉన్నారా? ఓకే ఓకే ఓకే, మన వాళ్ళు ఎదరకు వచ్చేయండి. అల్లా అంగీకరించుకోవాలి. ఇలా ఎదర కూర్చోవడం కూడా చాలా గొప్ప పుణ్యకార్యం. సూరా ముజాదలాలో వాక్యం 11 అల్లా అంటారు. దాని సారాంశం ఏమిటంటే, విశ్వాసులారా మీరు ధార్మిక సభలో కూర్చునేటప్పుడు దగ్గరగా కూర్చోండి, మీ వెనక వచ్చే వారి కోసం చోటు ఇవ్వండి, అల్లా మీకు స్వర్గంలో చోటిస్తాడు. ఏంటంట? చిన్న పని యాగౌస్ బై, పెద్ద పని చెప్పలేదు అల్లా. విశ్వాసులారా ధార్మిక సభలో కూర్చునేటప్పుడు దగ్గరగా కూర్చోండి, మీ వెనుకొచ్చే వాళ్ళకి చోటు ఇవ్వండి, అల్లా మీకు ఎక్కడ చోటిస్తాడంట? స్వర్గంలో చోటు. స్వర్గంలో. సోదరులారా, పెద్దలారా, విషయం ఏంటి? ఏం చెప్పా మర్చిపోయారా? ఇమాం గారు కర్మకాయలు ఇక్కడ గొప్ప ఇచ్చారంటే ఆయన టార్గెట్ పెడతారండి కమిటీ. మన్సూర్ గారు అలా మాట్లాడకూడదండి. ఆయనకి ఎందుకంటే మేమేం చేస్తే, మేము మా అమ్మాయికి మేము పెళ్ళి చేసుకుంటాం, లేకపోతే దాన్ని ఏదో అంటారు కదా రసం చేసుకుంటాం, లేకపోతే దండలు వేసుకుంటాం, ఏయో మార్చుకుంటాం. ఇంకెందుకు ఇమాం నెట్టుకుంటాం? చెప్పకూడదా? తప్పుని తప్పు అనకూడదా? మనం చేసే తప్పులు కూడా వత్తాసుపదికి భజన చేయాలా? మీరు మంచి పని చేస్తున్నారు, మీరు మందు తాగుతున్నారు, మంచి చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, మంచి చేస్తున్నారు, వడ్డీ వ్యాపారం చేస్తున్నారు, మంచి చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, మంచి చేస్తున్నారు, భజన చేయాలా ఇమాము? సోదరులారా, పెద్దలారా, అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ ఎప్పుడైతే తప్పు జరిగిందో సమాజంలో ఖుత్బాలో చెప్పేవారు, ఇలా చేస్తున్నారు కొద్దిమంది, ఇలా చెయ్యకూడదు అని చెప్పి. వాళ్ళు వింటారా, వినరా, ఆచరిస్తారా, ఆచరించరా, ఇది అనవసరం. చెప్పారా లేదా? బాధ్యత ఉందా లేదా? ఖురానే మజీదులో అల్లా తబారకు తాలా మనల్ని ఎందుకు పొగిడాడు, ఏ కారణం మీద పొగిడాడు? మనం మారుమారు ఆయిత్ చదువుతాం కదా, ఏంటి ఆయిత్ అది? కుంతుం ఖైర ఉమ్మా ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమురూన బిల్ మా. ఇక్కడ హాఫీజ్ ఉన్నారు అల్లా దేవల్ల. ఇప్పుడు మాట్లాడేది కదా మీ ఎదురుగా, మన జాతి బిడ్డే మన్సూర్, మన జాతి బిడ్డే. అంటే వేరు చేస్తాడు అనుకుంటారేమో, కాదు, వేరు చేయాల్సిన వాళ్ళు మనల్ని ఎప్పుడూ చేస్తారు.
మీరు 100 భాషలు రా, 110 భాషలు రా, దూదేకులు రా, మసీదుకి రాకూడదురా అంటే నా చిన్నప్పుడు 2001 2002లో ఏకాదరపై గుర్తుంది కదా పాలకొల్లో. మనుషులు లేకపోవచ్చు వాళ్ళు, కానీ ఆ రోజుల్లో జరిగింది. అప్పుడు మీరు మసీదుకి రంజాన్లో వస్తారా, తినడానికి వస్తారా అక్కడ. ఈ ఏరియాలో నాకు తెలీదు, మా ఏరియాలో జరిగింది. మాకు 2001లో నన్ను మెడపెట్టికి బయటికి గంటేశాడు ఒక పెద్ద ఆయన. తుమ్లా లదాఫ్ గారు అరే రంజాన్ మే ఖానేకి వస్తే నమాజ్కు నే ఆతే అని చెప్పి. అల్లా ఆయన పాపక్షమాపణ ప్రసాదించుగాక. తెలీదు, తెలిస్తే ఆయన చేస్తాడండి, తెలిస్తే అలాగ అంటాడా, అలా ప్రవర్తించాడు ఆయన, తెలీదు. ఆ టైంలో అందరూ అలాగ అనేవారు, ఈయన కూడా అలాగ అనేసాడు అంతే. ఎప్పుడు ఎవరి జీవితం అల్లా ఎలా మార్చేస్తాడు ఎవరు తెలుసు. సోదరులారా, పెద్దలారా, ఇప్పుడు ఎవరైతే ఇక్కడ హాఫీజ్ ఉన్నాడో కుర్రోడు మన్సూర్, మాతో జమాతులో తిరిగిన మనిషి, 45 రోజులు గట్ట వచ్చేవాడు మాతోటి. అద్దెలో ఇమామత్ చేస్తున్నప్పుడు నేను నాతో వస్తుండేవాడు. ఒక 2 చిల్లాలకు వచ్చినట్టు ఉన్నాడు, 2 3 వచ్చాడు, 2 3 చిల్లాలకు వచ్చాడు. పోటీ ఎవరితో అనుకున్నారో? నాతోటి, అర్షద్ గడ్ తోటి. ఏం పోటీ? ఇలా 10 సూరాలు నేర్చుకుంటే నేను 11 నేర్చుకోవాలా, ఇలా 11 నేర్చుకుంటే నేను 12 నేర్చుకోవాలా. ఆడతో మనం ఎక్కడ పోటీ పడతాం, మనంతా థమ్స్అప్ కంపెనీ. వాళ్ళేమో చదువుకున్న వాళ్ళు, అప్పటికే 10th ఎంత అవుతుంది ఇది ఇంట్రో చదివేశారు. అలా చదువుతూ అనేవాడు, నేను హాఫీజు ఖురాన్ అవ్వాలండి, ఖురాన్ నేర్చుకోవాలి గురుగారు, ఖురాన్ నేర్చుకోవాలని చెప్పి. వాళ్ళ నాన్నతో అడిగాడు. ఏమంటారు మామూలుగా అయితే ఏమంటారు చెప్పండి? ఒరే హాఫీజ్ లేని వాళ్ళు ఏమన్నా సంపాదిస్తున్నారా, ముందు నువ్వు చదవరా ముందా అంటారు మన వాళ్ళు సాధారణంగా. వీళ్ళ నాన్న అలా కాకుండా, మా వాడు హాఫీజ్ అవుదాం అనుకుంటున్నాడండి గురువుగారు, మదర్సాలు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అని చెప్పి అల్లాదల్లా మదర్సాకి పంపారు. నంబూరు వెళ్ళాడు. ముఫ్తీ వసీవుల్లా గారు అని చెప్పి, అల్లా ఆయన జీవితంలో అభ్యుదయాలను ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. పెద్ద మనిషి, గౌరవంగా కూడా పెద్ద మనిషే, వయసులో కూడా పెద్ద మనిషి. అక్కడ గురువులు కొద్దిమంది, ముఫ్తీ ఆసిఫ్ సాబ్, ముఫ్తీ వసీవుల్లా గారు, వీళ్ళంతా ఇంకెవరున్నారో కొద్దిమంది ఉన్నారు అక్కడ. వీళ్ళంతా ఈయన్ని టార్గెట్ పెట్టారు. ఏదో పనిగెట్టుకొని మన ఈ ఫలానా కుర్రను తయారు చేయాలన్నట్టు వీళ్ళంతా టార్గెట్ పెట్టుకొని అల్లాదల్లా ఇన్ని ఎంత షార్ప్ చేశారంటే, అల్హమ్దులిల్లా మదర్సాకి వెళ్ళాడు, హాఫీజు ఖురాన్ కింద బయటకు వచ్చాడు. మళ్ళీ చిన్నప్పుడు అంటాం కాదు, 10th అయ్యాక వెళ్ళాడా కాదరు వీడు. 10th అయ్యాకంటే ఎన్ని సంవత్సరాలు? 16 అనుకోండి. 16 సంవత్సరాల వయసులో మదర్సాకి వెళ్ళాడు. అల్లా హాఫీజు ఖురాన్ చేసి బయటికి పంపించాడు. అల్లా అదే అంటాడు ఖురానే మజీద్లో, సూరా రాద్ వాక్యం 11లో ఏమంటాడు? ఏ జాతి ప్రజలు తమకు తాము ఎప్పటి వరకు అయితే మేము మారాలి అని అనుకోరో, అల్లా అప్పటి వరకు ఎవరిని మార్చడు. మారాలి అనే సంకల్పం మనలో ఉంటే, నేర్చుకోవాలి అనే సంకల్పం మనలో ఉంటే, అల్లా తబారక్ తఆలా దారులు సులభం చేస్తాడు మన కోసం. సోదరులారా, పెద్దలారా, విషయం ఏంటంటే ఇక్కడ అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తమ సమాజంలో జరిగేటువంటి తప్పులు పెద్ద కొన్ని ఖుత్బాల్లో చెప్పేవారు, కొన్ని రహస్యంగా చెప్పేవారు. అయితే మనం ఏదైతే ఖురానే మజీదులో ఆయిత్ చదువుతాం, ఏంటి? మీరు శ్రేష్టమైన సమాజం. ఎందుకోసం శ్రేష్టమైన వాళ్ళు? బై దేనికోసం? బై ఏంటండా? కానీ మనం ఏం చేస్తాం? మంచిని బోధిస్తారు, అల్లా చెప్తున్నాడు ఇక్కడ, మంచిని బోధిస్తారు, చెడు నుంచి ఆపుతారు, మరియు ఒకే ఒక్క అల్లా మీద నమ్మకం కలిగి ఉంటారు. ఈ రోజున సమాజంలో ఎలా అయిపోయారంటే, కొద్దిమంది, అల్లా క్షమించుగాక, మంచినైతే చెప్తారు మాషాల్లా, చెడు పని నువ్వు చెప్పవే, ఆడు చేస్తున్నాడు కదా, అలాగా మాట్లాడరా నువ్వు, ఈయన గౌరవం పోకూడదు. అదే ఈయన్ని మాత్రం పొగుడుతూనే ఉండాలి ఎప్పుడు. వాళ్ళు ఈయన కనబడినా నువ్వు చెప్పారా పిల్లలు, చెప్పు నువ్వు మసీద్ కమిటీ కదా నీకు బాధ్యత లేదా అంటాడు. ఈయన చెప్పొచ్చు కదా, చెప్పడం. ఈయన గౌరవం పోకూడదు, ఈయన పేరు రాకూడదు, ఈయన బయటికి తెలియకూడదు. ఏమన్నా ఆయన తిడితే ఈ ఇమాం గాడేనండి దరిద్రుడు, ఈయన అన్ని గెలుపుకుంటాడని చెప్పి ఇమాము తిట్టాలా? లేకపోతే ఈ మసీదు పెద్ద ఉన్నాడు కదన్నాడు, ప్రెసిడెంట్ గారు కొత్తగా ఎక్కడో రెచ్చిపోతున్నాడంట, ఈయన అడుగుతున్నాడని ఇవన్నీ.
ఏంటి తప్పు చెప్తే రెచ్చిపోతున్నాడా? తప్పు చెప్తే ఇమాం గడికి పెరిగిపోయిందా? అల్లా క్షమించుగాక. సోదరులారా, పెద్దలారా, అల్లా తబారక వ తఆలా అన్నాడు, మానవుల్లో శ్రేష్టమైన సమాజం తఅమరూన బిల్ మారూఫ్, మంచిని ఆదేశిస్తారు. అయితే మంచిని ఎలా ఆదేశించాలి ఇది తెలుసుకోవాలి మనం. ఈ రోజున మంచిని ఆదేశించడం తెలియట్లా, చెడుని ఆపడం కూడా తెలియట్లా. మంచి మాట చెప్తున్నామా కదా అని చెప్పేసి ముఖం మీద కొట్టినట్టు చెప్పేస్తారు కొద్దిమంది. ఎలా చెప్తారు భయ్? ఎలా చెప్తారు? ముఖం మీద కొట్టినట్టు చెప్పేస్తారు. అలా చెప్పకూడదు. ఖురాన్ మజీదులో అల్లా తబారక వ తఆలా అన్నాడు, ఏమని? ప్రవక్త మీరు ఇలా అనండి, నేను అల్లా యొక్క దాసులను అల్లా వైపు పిలుస్తాను, వివేకముతో పిలుస్తా. ఎలా పిలుస్తారంట ప్రవక్త గారు? వివేకముతో, సమయస్ఫూర్తితో. ఎలా పడితే అలా కాదండి. తప్పు జరుగుతుంది, తప్పు ఉంది ఆయనలో, కానీ చెప్పే విధానం తెలియాలి మనకి. చెప్పే విధానం తెలియలేదనుకోండి ఏమవుతారు? సాటి దూరం అయిపోతాడు. బాధపడితే పర్లా, బాధపడ్డాడు అనుకోవచ్చు, దూరం అయిపోతాడు మొత్తం. అందుకోసమే సోదరులారా, చాలా ప్రేమగా మృదువుగా తప్పుని ఖండించాలి, అదే విధంగా మంచిని కూడా బోధించాలి. అల్లా తబారక వ తఆలా మరో చోట అంటాడు, బై ఆ వాటర్ తాపేస్తే కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది, తాగండి, గొమ్మని తాగండి, లేకపోతే తాగండి బై మీ వెనకాల నీళ్ళు ఉన్నాయి, తాగుతారా? తాగండి. నాకు కూడా కరెక్ట్గా 12:15 అంట, 15 నిమిషాలే ఉంది. అంటే మరి వెనకాల పెద్దోళ్ళు ఉన్నారు కదా. ఏమంట? అల్లా తబారక వ తఆలా ఖురాన్ మజీదులో అంటాడు, ఏమని? ప్రవక్త మీరు అల్లా యొక్క దాసులను అల్లా వైపు పిలవండి, వివేకముతోనూ సమయస్ఫూర్తితోనూ.